these are students and parents over here. They will be asking all the questions to you. All fun questions అన్నీ అడగండి. So let me introduce all their characters. First of all, Jagapati Babu garu as Dr. Yogi, and then Laya ma'am as Priya, and Hritika as Amuda. And along with that, we have crew Tamareddy Bharadwaj garu, Chota K Naidu garu, Vamsi Krishna sir, and music director Karthik garu. Everyone over here. You can ask everyone. Let's start with the first question. హలో ఎవ్రీబడి. మూవీ థ్రిల్లర్ మూవీ కాబట్టి క్యారెక్టర్ ఆర్ట్స్ ప్లే ద మెయిన్ రోల్. అండ్ నా క్వశ్చన్ మీ ముగ్గురికి లీడ్ యాక్టర్స్కి, మీ క్యారెక్టర్ ఆర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఐ మీన్ వాట్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ దే మే గివ్ టు అస్? తన క్యారెక్టర్ ఆర్కే తిరుగుతూ ఉంటుంది అటు ఇటు, మాదంతా కన్సిస్టెంట్గానే ఉంటుంది. వాళ్ళిద్దరూ మంచి కపుల్, చాలా మంచి ఫ్యామిలీ, పిల్లలు కూడా ఉంటారు. చాలా బాగున్న ఫ్యామిలీలో ఈ అమ్మాయి వెళ్తుంది. ఈ అమ్మాయి వెళ్ళి ఎంత నాశనం చేయాలో అంత చేస్తుంది. వీళ్ళు చంపేస్తానికి ట్రై చేస్తూ ఉంటుంది, దుర్మార్గురాలు. దాన్ని ఎలా కాపాడుకున్నారు అనేది మా కథ. మిగతా కథ మీరు సినిమా చూడాల్సిందే. మొత్తం సినిమా చెప్పేశారు, మరి ఇంకా చంపేస్తాం అంతే. టీజర్ ఇచ్చాం. అంటే సార్ నేను అనుకున్నది, అంటే మీ నరేషన్ విన్నాక యాక్టర్స్ అందరికీ మీరు అడిగే స్క్రీన్ ప్లే అంతా చెప్పమంటారు, చెప్పలేము అది. సరే కాదండి, నువ్వేదో అనుకున్నావు కదా. ఐ మీన్ స్క్రీన్ ప్లే గురించి కాదు, వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ టైప్ ఆఫ్ ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కో టైప్ ఆఫ్, ఒకళ్ళు కామెడీలా ఇస్తారు, ఒకళ్ళు టెరిఫిక్ ఒక సస్పెన్స్ ఇస్తారు, అలా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఆర్క్ ఉంటుంది కదా. ఇక్కడ రియలిస్టిక్గా ఉంటుంది నాన్న. ఈ ప్రతి క్యారెక్టరు ఈవిడ కరెక్ట్ అనుకుంటావు, ఈయన కరెక్ట్ అనుకుంటావు. ప్రతి క్యారెక్టరు ఆ అమ్మాయి చేసేది ఆ అమ్మాయి కరెక్ట్, ఈవిడ చేసేది ఈవిడ కరెక్ట్, ఆయన చేసేది ఆయనది కరెక్టే. అలా సో అనుకుంటా జస్టిఫికేషన్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది సినిమా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. అది యూ విల్ ఎగ్జాక్ట్లీ నువ్వు ఎప్పుడు క్లైమాక్స్ వస్తావు, ఏం జరగబోతుందని ఎదురు చూస్తావు నాకు తెలిసి. అంటే జస్టిఫికేషన్ అలా తీశారు, అలా ట్రీట్మెంట్ చేశారు స్క్రీన్ ప్లేలో. జగపతి బాబు గారు డైరెక్టర్ వీళ్ళిద్దరూ కలిపి ట్రీట్మెంట్లో స్క్రీన్ ప్లే అలా ఉంటుంది. అది నా క్వశ్చన్ ముగ్గురు యాక్టర్లకి. కోపడు సినిమాలో కొట్టినట్లు లేచి చంపేస్తా మేము ముగ్గురు అన్నట్టుగా ఉంది. నా క్వశ్చన్ ముగ్గురికి యాక్టర్లకి ఏంటంటే, ఈ సినిమాలో మీకు కష్టమైన సీన్ ఏంటి? మంచి క్వశ్చన్ వేసావు నువ్వు. ముగ్గురు చెప్పాలి, చెప్పు. ముగ్గురు చెప్పాలి సార్. అది ఇండిపెండెంట్గా చెప్పాలని చెప్పు. ఇండిపెండెంట్. ఓకే. కష్టమైన సీన్ అంటే ఐ థింక్ ఇట్స్ క్లైమాక్స్ సీన్. బికాజ్ ఐ మీన్ యూజువలీ అది అదే ఆ బ్రిడ్జ్ మీద ఇన్ భోపాల్లో ఒక నైట్ షూట్ అది. సో అప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్ కోల్డ్. అదే మన కిషోర్ సార్ చెప్పారు కదా. సో ఐ థింక్ అలా చలి అవన్నీ ఉంది. కానీ ఒక్క నిమిషం, సారీ ఫర్ ఇంటరప్షన్. దీనికి ముందు స్క్రీన్ ప్లేలో దీని ముందు కథ చెప్పాలి మీకు, అప్పుడు ఆవిడ చెప్పేది కనెక్ట్ అవుద్ది. నన్ను భోపాల్ తీసుకెళ్ళారు షూటింగ్ చేయమని భరద్వాజ్ గారు. లొకేషన్ చూడడానికి వెళ్ళా, క్లైమాక్స్ చేయాలి. వెరీ టఫ్ క్లైమాక్స్, వెరీ ఇంపార్టెంట్ క్లైమాక్స్, ఎమోషనల్ క్లైమాక్స్. రెగ్యులర్ సినిమాల్లో ఉండకుండా ఒక డిఫరెంట్. అలా తిరుగుతుంటే ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కనిపించింది, చాలా ఎత్తులో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చేస్తాను షూటింగ్ అన్న భరద్వాజ్ గారు కింద నుంచి పైకి చూసారు, ఏం మాట్లాడుతున్నావు, ఇది రెగ్యులర్ ట్రాఫిక్కి వెళ్తుంది. సరే మీరు వదిలేయండి అన్న. ఆయన పక్కకి తీసుకెళ్ళి కిషోర్ గారు హోటల్ తీసుకెళ్ళాను. గంగా ఆయనకు ఒక హోటల్ ఉంది, గోదావరి అని, మంచి ఇడ్లీలు అవి చాలా బాగుంటాయి అక్కడ. ఆయన హోటల్కి వెళ్ళి ఆయనకు వచ్చి నాకు ట్రీట్ చేశారు, బ్యూటిఫుల్గా ద్రాక్షరసం ఇచ్చి. ఆ టైంలో అండి నాకు ఆ బ్రిడ్జ్ కావాలన్నాను. ఆయన కూడా ఆ ద్రాక్షరసం కిక్కులు ఏమో తెలియదు, చేసేసుకోండి అన్నారు. నీ అమ్మ వద్దంటాడు ఈయన అనుకున్నా, చేసేసుకోండి అన్నారు. చేసేసుకోండి అంటే మళ్ళీ ఇప్పుడు ఈయన అంటాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేం. మళ్ళీ ఇప్పుడు నైట్ వెళ్ళా మళ్ళీ బ్రిడ్జ్కి, ఇదే కావాలని కూర్చొని. దానికి అంటే ప్రొడ్యూసర్ కమిట్మెంట్ చెప్తాను, చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఆ బ్రిడ్జ్ పర్మిషన్ కోసం. కానీ బ్రిడ్జ్ పర్మిషన్ నైట్ 11:30 తర్వాత, 11 o'clock తర్వాత విపరీతమైన చలి, జనవరి నెల. విపరీతమైన చలి అంటే 4 to మార్నింగ్ 4 and 2 టెంపరేచర్ మధ్యలో ఉంది చలి. అక్కడ ఈ షూటింగ్. చెప్పు నువ్వు. నాకు అది కూడా కష్టం అనిపించలేదు సార్. లయా మ్యామ్ని కొట్టాలన్నారు కదా, అప్పుడు ఇక్కడే నా రక్కడం జరిగింది ఫైటింగ్ సీన్లో. అది కష్టమైంది. అదే చాలా కష్టం సార్ నాకు. కాదు
ఈయన చెంప మీద కొట్టమంటే ఆ అమ్మాయి కదా ఇలా అంటున్నారు. ఇప్పటికి నాకు ఇంకా సినిమాలో ఆ కొట్టడం కోపంగా కొట్టలేదని అనిపిస్తుంది చూస్తున్నప్పుడల్లా. కానీ it was, I think that scene was very hard for everybody, like unit, everybody was like, you know, night shoot మొత్తం మార్చాలి, లోడ్ చేయాలంటే it was very hard. Yeah, I think that shot for me, I mean that shoot for me. ఈ సినిమాలో నాకే ఈ కష్టం అంతా వీళ్ళిద్దరిదే, సో నాకు పెద్ద కష్టం ఏం లేదు. స్కూల్ మాస్టర్ లాగా అంత చలిలో సిగరెట్ నోట్లో పెట్టుకుని మమ్మల్ని వెనకాల నుంచి నేను అబ్జర్వ్ చేయడం. ఒకటి కాదమ్మా, ఒక పక్కనేమో ఆయన పెద్ద ఆయన భరద్వాజ్ గారు ఒక కార్నర్లో, ఒక కార్లో అయినా ఆ కిషోర్ గారే బెటర్. అసలు మమ్మల్ని పట్టించుకోలేదు, జాలీగా ద్రాక్షరసం పెట్టి కూర్చున్నాడు ఆయన. సి విటమిన్ కదా, కొంచెం చలి ఆపుద్ది అని ఆయన ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఇద్దరు వెనకాల మాకు. చెప్పండి. యా, నాకు కూడా ద క్లైమాక్స్ షూటే. ద ప్రాబ్లం ఏంటంటే, సో ఎమోషనల్గా చేస్తున్నప్పుడు ఏవో ఒకటి అవుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్, తను అదే యాక్సిడెంటల్గా ఏదో స్క్రాచ్ పడింది. అండ్ దెన్ ఇంకొకసారి ఏమైందంటే, కాలు మెట్టలు ఉంటాయి కదా, దాని మీద కాలు తొక్కడం వల్ల దాని నుంచి కొంచెం బ్లడ్ వచ్చింది. సో షీ వాజ్ ఏమీ లేకుండా కూడా షీ వాజ్ సెయింగ్ సారీ 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 అంటే అయిపోయిన తర్వాత కట్టే తర్వాత ఎలా చేశాను, ఓకే నా షార్ట్ ఇవి కాకుండా ఫస్ట్ థింగ్ షీల్ సే సారీ 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 మ్యామ్ సారీ మ్యామ్ సారీ మ్యామ్. సో చాలాసార్లు చూశాను అని వి డిడ్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ షార్ట్స్ ఇవన్నీ చేసాం. సో అంతా అయిపోయిన తర్వాత స్క్రాచ్ పడినప్పుడు షీ కేమ్ అండ్ సెడ్ సారీ సారీ మ్యామ్ అయ్యో అయ్యో ఓకే అయ్యో ఓకే అరే ఏం లేదు ఇక్కడ అని. బట్ యూనో షీ డిడ్ంట్ లిసన్. నో ఐ థింక్ ఐ హర్ట్ యూ, ఐఎమ్ సారీ మ్యామ్ ఏడుస్తుంది ఒక పక్కన, బికాస్ షీఈస్ క్రయింగ్ ఫర్ దట్ సీన్. ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ షీఈస్ వరీడ్ అబౌట్ మై స్క్రాచ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హౌ ద సీన్ కేమ్. సో అందుకని ఇంకా నాకు చాలాసేపు అయ్యాక ఇంకా దగ్గరికి వెళ్ళి ఐ సెడ్, రితికా, I like when you scratch me. You know, you can scratch me any number of times. I love it. నన్ను అందుకనే అప్పుడు దీన్ని ఒకసారి ప్రాపర్గా తెలుగులో చెప్పాలి. నువ్వు తెలుగులో ప్రాపర్గా చెప్పు. నువ్వు రక్కితే నాకు చాలా బాగుంది, నాకు చాలా సూపర్ క్లాప్స్. ఏముంది, నువ్వు ఒక్కొక్కసారి నాకు వినపడలా ప్లీజ్. నువ్వు రక్కితే, నన్ను గోళతో రక్కితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, ఐ లవ్ ఇట్ అన్నాను. నువ్వు రక్కితే పల్లవచ్చి నువ్వు రక్కితే ఓకే. అది ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇది సాంగ్ చేద్దాం. స్క్రాచ్. సో ఇప్పుడు నేను మీకు అర్థమైపోయింది, అది రివీల్ అయిపోయింది ప్రోగ్రామ్ స్టార్ట్ దగ్గర నుంచి చెప్తున్నాం కదా. కరెక్టేనా అమ్మాయి? ఈ స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉందా? అంతేనా? ఏమని చెప్పు నువ్వు. బికాస్ సారీ మ్యామ్ ఎన్నిసార్లు వినాల్సి వచ్చింది. ఏంటి క్వశ్చన్ అడిగిన అబ్బాయి హ్యాపీ బాబు, నువ్వు అడిగి అటు నువ్వు కన్విన్స్ అయ్యావా? కోపం లేదుగా? ఓకే. హలో ఎవ్రీవన్, దిస్ క్వశ్చన్ ఇస్ టు యూ ఓన్లీ. సరే, అంటే మీరు మూవీలో జనరల్గా ఎమోషనల్గా అటాచ్ అయిపోయిన సీన్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఏదన్నా చేస్తాము. సో అలా మీ రియల్ లైఫ్లో ఎవరి కోసమైనా ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు అనే మూమెంట్ ఉందా? లైక్ ఆ పర్సన్ అలాగున్నారా? ఫ్యామిలీ, అదర్ దెన్ ఫ్యామిలీ, జనరల్గా ఎంతవరకైనా వెళ్తాను ఎవరైనా, ఇఫ్ ఐ రియలీ లైక్ ద పర్సన్. హాయ్ సార్, మై క్వశ్చన్ ఈస్ ఫర్ డైరెక్టర్ సార్. మీరు లయా మ్యామ్ని ఇంకా హృతికాని మెయిన్గా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే క్యారెక్టర్కి లయ గారు 100% సరిపోతారనిపించింది. ప్లస్ జేబీ గారు ఏమన్నారంటే, చాలా కాలం అయింది కదా మా కాంబినేషన్, మళ్ళీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ లయ గారికి ఇద్దాం వంశీ, వెళ్ళి నరేట్ చేయన్నారు. సో లయ గారు చెప్పిన వెంటనే ఆవిడ చాలా ఎగ్జైట్ అయ్యి సూపర్ అన్నారు. ఇలా లయ గారు వచ్చారు ప్రాజెక్ట్లోకి. అండ్ హృతిక యాక్సిడెంటల్గా నాకు వేరే ఫ్రెండ్, ఒక రైటర్, డిపార్ట్మెంట్లో ఉన్న రైటర్ ఒక అతను, ఇలా హృతికా శ్రీనివాస్ అని అమ్మాయి ఉంది, అమ్మని గారి మేనగోడలు అమ్మాయి. అమ్మాయి ఉంది అంటే మేము ఆడిషన్ చేసి ఫస్ట్ ఫోన్లో ఆడిషన్ పంపించి అమ్మాయి చూసి ఇంప్రెస్ అయ్యి జేబీ గారి చూపిస్తే ఆయన కూడా కరెక్ట్, మనకి ఈ అమ్మాయి ఐస్ చాలా ప్రామినెంట్, పర్టికులర్గా ఐస్ చాలా ప్రామినెంట్ హృతికాకి అని, అలా అమ్మాయిని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇలా లక్కీగా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన ఇద్దరు ఆర్టిస్టులు మనకి సినిమాలోకి వచ్చారు. ఆమెనికి థ్యాంక్స్ ఒకటి చెప్పడం ఇందాక ప్రెస్లో కూడా మర్చిపోయాను. ఐ వాంట్ టు థ్యాంక్ హర్ బికాస్ తను
జీన్స్ నుంచి వచ్చిన మేనగాడలు ఈ పిల్ల పర్ఫార్మెన్స్ వైజ్ కొట్టేసింది, అందానికి బ్రహ్మాండంగా ఉంటుంది. సో దాట్స్ వన్ థింగ్. అండ్ ఆమె సినిమాలో కూడా ఈ సినిమాలో చేసింది. సో ఐఎమ్ థ్యాంకింగ్ హర్ ఫర్ దాట్. మీ ఓన్ మూవీ అంటే మీ లైఫ్ మీద ఒక ఓన్ మూవీ తీస్తే దానికి మీరు ఏం రివ్యూ ఇస్తారు అండ్ అవుట్ ఆఫ్ 5కి ఎంత రివ్యూ ఇస్తారు సార్? నా లైఫ్ బయోపిక్ చేయాలని చాలా కష్టం అమ్మా, ఎందుకంటే ఇప్పుడు దాకా పైకి 11 సార్లు వెళ్ళొచ్చాను నేను, దాదాపు హాయ్ చెప్పేసి వచ్చాను. సో చాలా పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ ఇది. ఐ వుడ్ రేట్ ఇట్ అట్లీస్ట్ 4/5. కిడ్స్కి ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ దోస్ ఆర్ గోయింగ్ బియాండ్ దేర్ బ్యారియర్స్, ఏజ్ బ్యారియర్స్ లేకుండా, కంటెంట్ బ్యారియర్స్ లేకుండా దే ఆర్ మూవింగ్. ఎస్, దే ఆర్ డూయింగ్ గుడ్ ఎట్ దేర్ వర్క్, బట్ అది కాకుండా కూడా కొంచెం నెగిటివ్ ఫీల్డ్లో కూడా పోతున్నారు బై ఇన్స్టా అండ్ యూట్యూబ్. సో యూ బోత్ వాంట్ టు గివ్ అన్ అడ్వైస్ ఫర్ కిడ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అడ్వైజ్ ఇవ్వద్దు అనేది నా అడ్వైజ్. దట్ హ్యావ్ సీన్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ సార్. మీరు మీ కూతురికి పెళ్లి చేసుకోవాలని చెప్తే ఏం చెప్తారో అంటే, నో, ఐ డోంట్ వాంట్ టు అడ్వైజ్ హర్. వెదర్ షీ వాంట్ టు గెట్ మ్యారీడ్, షీ విల్. ఇట్స్ హర్ లైఫ్, నో? ఎస్. సో పైగా ఎవరు వినరు, ఎందుకు చెప్పటం. అట్లీస్ట్ వాంట్ టు గివ్ అప్. మీరు ఒక సీనియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది ఇవ్వాలి కాబట్టి, సీనియర్ కాబట్టి, ముందు పుట్టేశాను కాబట్టి, ఏదో చెప్పాలి కాబట్టి నేను అన్ని చేయను. ఇఫ్ వంశీ సార్ యూ వాంట్ టు గివ్ అన్ రీజన్, అడ్వైస్. జెన్జీ ఇస్ సూపర్. ఎందుకంటే వాళ్ళు అంత ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళకి ఏది రైటో ఏది రాంగో తెలుసు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సార్ అన్నట్టు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. సో సార్, ఇప్పుడు వంశీ గారు, ఇండియన్ ఆడియన్స్ రెడీగా ఉన్నారా సైకలాజికల్లీ డార్క్ క్యారెక్టర్స్ లైక్ అముద? అబ్సల్యూట్గా మేమే లేటు. ఎందుకంటే ఇప్పుడే జెన్జీ గురించి అడిగారు కదా. సో జెన్జీ ఎలా ఉన్నారంటే, సినిమా వరల్డ్ సినిమా అయిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా, తర్వాత అదర్ లాంగ్వేజెస్ నుంచి రీమేక్స్ లాగా వచ్చేవి. ఎందుకంటే ఆ సినిమా ఏంటో మనకు తెలియదు, అది మనం చూడలేం కాబట్టి. బట్ ఇప్పుడు ఒక సినిమా అంటే అది ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లోని మనకి రిలీజ్ అవుతుంది అండ్ ఓటీటీలో వస్తుంది. అండ్ ఎక్కడో ఉన్న యూఎస్లో ఉన్న థియేటర్స్లో కూడా మన సినిమా చూస్తున్నారు, హాలీవుడ్ ఫిల్మ్స్ మనం చూస్తున్నాం. సో వరల్డ్ అంటే గ్లోబ్ అయిపోయింది. గ్లోబ్ సినిమా అయిపోయినప్పుడు ఇంకేముంటాయి వేరియేషన్స్. చోటా సార్, ఈ సినిమాలో లైక్ చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. మామూలుగా చూస్తే టీజర్ చూసినప్పుడు కానీ, ఫస్ట్ గ్లిమ్ చూసినప్పుడు, ఓపెనింగ్ షాట్ జగపతి బాబు గారు సిగరెట్ తాగేది, చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి అందులో. బట్ ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈ ఫ్రేమ్, అరే ఇదిరా నేను తీసిన ఫ్రేమ్, ఇది నేను బయట 10 మందికి చెప్పుకుంటా అన్న ఫ్రేమ్ ఏమైనా ఉందా సార్ ఈ సినిమాలోనా? మొత్తం సినిమా, ఈ సినిమాలో ప్రతి సినిమా, ఈ సినిమాలో ప్రతి ఫ్రేము 100 మంది కాదు 10,000 మంది చెప్తా. అలాంటి ఫ్రేమ్స్ పెట్టా, అలా ఇష్టం. దానికి ఒక రీజన్ ఉంది. భరద్వాజ్ గారు, కిషోర్ గారు, జగపతి బాబు గారు, డైరెక్టర్ వంశీ, వీళ్ళు నలుగురు నాకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చేశారు. స్క్రిప్ట్ నాకు ఎక్కించేశారు. ఇంకా నాకు ఎవరు అడ్డుపడలా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. అందుకని ఇది ఇంత అద్భుతంగా చేయగలిగా. నేను చేసే పనికి ఎవరన్నా కాలు అడ్డు పెట్టినా, చెయ్యి అడ్డు పెట్టినా, కనీసం వేలు అడ్డు పెట్టినా చేయలేను. ఆ స్వేచ్ఛ నాకు ఈ సినిమాలో పూర్తిగా దొరికింది. 100% వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ సినిమా నాకు. Ritika ma'am, hi. So my question is, sir, on the ground in the sets. ఒక్క నిమిషం ఉండు. రితికా మేడం హాయ్ చెప్పావు, ఈ మేడంకి హలో మేడం అన్న, ఏంటి నీ ఉద్దేశం? రెస్పెక్ట్ సార్. జెన్జీలు ఎలా చెప్తారా? చెప్పు, మేము నేర్చుకుంటాం. లేదు సార్, అట్లా ఆవిడ జెన్జీ కాబట్టి హాయ్ అన్నావా? అంతే సార్. ఆవిడ నచ్చింది, ఈవిడ నచ్చలా? అట్లాగా అంతేగా, నాలాగా నాకు కూడా ఆవిడే నచ్చింది, ఈవిడ నచ్చలా. అయ్యో, ఎందుకంటే ఈవిడ స్క్రాచ్ చేస్తుంటుంది. ఈవిడ సారీ ఆవిడ స్క్రాచ్ చేస్తుంది కాబట్టి ఆవిడ నచ్చింది. గుడ్, అడుగునా? సారీ, పర్లేదు సార్. సో మ్యామ్, ఆన్ ద గ్రౌండ్ ఇన్ ద సెట్స్ మీకు మన క్రూలు ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నారు మీతో? ఆబ్వియస్లీ కెమెరామ్యాన్. నన్ను అడుగు, నేను చెప్తాను. ఇలా ఫిట్టింగ్లు పెట్టుకుని, ఇప్పుడు ఆవిడ ఆయన పేరు చెప్పింది అనుకో, ఇప్పుడు ఆయన పేరు చెప్తే మళ్ళీ నాకు కోపం వస్తుంది. నెక్స్ట్ షూటింగ్లో ఫేస్ మీద లైట్ అయ్యాను. వెరీ సింపుల్. సరే అడుగులే, చెప్పు ఏం చెప్తావు చెప్పు, నువ్వు సంగతి చెప్తా. చోటా సార్, నో డౌట్. ఇది అది చెప్పడం ఎటకారంగా ఉంది, సిన్సియర్గా చెప్పు. నో సార్, కాదు అంటే వితౌట్ చోటా సార్ దర్ ఇస్ నో ఎనర్జీ ఇన్ ద సెట్, అలా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ నాట్ జస్ట్ చోటా సార్, జేపీ సార్ ఇస్ లైక్ అబ్సల్యూట్ జెన్జీ అంటారు కదా. ఐ ఫెల్ట్ లైక్ జేపీ సార్ ఇస్ ద మోస్ట్ జెన్జియస్ట్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. అమ్మా వేసావు నువ్వు అసలు. అబ్బా, నేను నన్ను అంటదనుకున్నాను నేను. అమ్మో,
And Chota sir is like the most funnest person you'll meet. So అలా ఉన్నింది సెట్లో. అండ్ ఆబ్వియస్లీ లయా మ్యామ్ ఎవ్రీబడి వాజ్ లైక్ ఒక ఇది ఉన్నింది లైక్ అ కనెక్షన్ అండ్ ఎవ్రీబడి వాజ్ లైక్ యునో అట్ ద సేమ్ రేంజ్. సో ఇట్ వాస్ సో గుడ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్ ఐ కెన్ సే. ఒక డైరెక్టర్ మాత్రం 4 పిల్లల మధ్య ఇరుక్కుపోయి అటు ఫన్నా గిన్నా తెలియలేదు కదా. ఎటు వెళ్ళినా పిల్లనట్టు డైరెక్టర్కి ఎటు చూద్దామన్నా ఏదో ఒక పిల్లనట్టు వస్తుంది. భరద్వాజ్ గారు దర్శకత్వం 5th పిల్లర్ అని పెట్టకూడదు. హాయ్ ఎవ్రీవన్. సార్ మై క్వశ్చన్ ఇస్ ఫర్ ది ప్రొడ్యూసర్ సార్. సార్ మీరు ఈ స్టోరీ తీసుకున్నప్పుడు మీకు మరీ రిస్కీ అనిపించలేదా ఎప్పుడైనా? ఇద్దరు ప్రొడ్యూసర్లు చెప్పాలి. ఈ కథ విన్నాక డబ్బు పోతుందని భయపడలేదు ఎప్పుడు అని అడుగుతున్నాను. డబ్బు గురించి నేను గ్లిమ్స్ అప్పుడు చెప్పాను. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత లాస్ట్ టైం కూడా అన్నాను ఈ మాట, పెట్టిన ప్రతి రూపాయి పోయినా పర్లేదు, మనం అనుకున్నది పూర్తి చేయాలనే టార్గెట్తో తీసాము. డబ్బు గురించి నేను ఎప్పుడు నా లైఫ్లో ఒక పాలసీ ఉంటుంది. అది ఏంటంటే ఏ పని చేయాలన్నా మ్యాక్సిమం లాస్ క్యాలిక్యులేట్ చేసి చేయటం. మ్యాక్సిమం లాస్ ఏంటి, ఎంత పెడితే అంత పోద్ది, అంతకంటే ఎక్కువ పోదు కదా, అది క్యాలిక్యులేట్ చేసి చేసాం అంతే, ఎలాగైనా కానీ. బట్ లాస్ట్ టైము వీళ్ళు వచ్చి చూడాలి, నేను మధ్యప్రదేశ్లో ఉంటాను, అక్కడే స్థిరపడి ఉన్న తెలుగు నేను. లాస్ట్ టైం ఈ మూవీ చూడడానికి ఎడిటింగ్ అయిపోయింది, మీరు రండి చూసి అన్నప్పుడు ఎవరు ఇష్టపడతారో ఇష్టపడరో ఏంటో తెలియదు, కానీ ఆ మూవీ చూసిన తర్వాత నా డబ్బులు వసూలు అయిపోయినాయి అనుకున్నాను నేను అంతే. చెప్పాను కూడా. తమ్మారెడ్డి గారు అయితే ఆ కామెంట్కి చాలా ఎగ్జైట్ అయ్యారు, చాలా అంటే సంతోషపడ్డారు. ఇంత బాగా తీశారు సార్ మీరు, అంటే అంత తన దగ్గరుండి చూసుకున్నారు. నేనేదో అప్పుడప్పుడు అక్కడ భోజనం చేయడానికి వెళ్ళేవాళ్ళం షూటింగ్ దగ్గర అంతే, అంతకుమించి ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు షూటింగ్లో. బట్ పర్ఫెక్ట్గా చేశారు అందరూ, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ ఇంత ఇలా వస్తుందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జగపతి బాబు సార్, ఒకవేళ రియల్ లైఫ్లో ఇఫ్ యూ మీట్ అ పర్సన్ లైక్ అముదా, వుడ్ యూ ట్రై టు హెల్ప్ దెమ్ సార్? Why did you think she needs help? అంటే ఆర్ యూ గోయింగ్ టు కంటిన్యూ కాన్వర్సేషన్ విత్ దెమ్ టైప్ థింగ్? I didn't get you. అమ్మాయిని మీరు పడేస్తారా, మీరు మిమ్మల్ని అమ్మాయి పడేస్తారా? సిగ్గుపడుతున్నావు నువ్వు. అలాంటి అమ్మాయి దొరికితే వెంటనే పడిపోతారా పడేస్తారా? అదే కదా నీ క్వశ్చన్. కాదు సార్, మాట్లాడతారా మీరు క్లోజ్గా ఉంటారా? ఊరికే మాట్లాడి ఏమొస్తుంది, పడితే పడాలి, పడేస్తే పడేయాలి, ఏదో ఏదో తేల్చి నువ్వు ఏదో కింద మీద పడతావులే. బుల్లి జంజీవి నువ్వు. సగం జంజి. Let him ask పాపం అని. What do you want to ask? That was my question sir. అంటే తర్వాత కూడా అట్లాంటి అమ్మాయి లైఫ్లోకి వస్తే will you still continue talking to her or not? Yes sir, that's it. I would definitely yes. Okay sir. ఓకే, హియర్ ఐ ఇంటరప్ట్ ఇట్ ఫర్ బిట్. ఇప్పుడు తను అడిగిన దానికి ఎక్స్టెన్షను. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా స్టేజ్లో, డైనోసార్స్ ఎక్కువ మంది ఉన్నాం. సో ఫస్ట్ డైనోసార్ భరద్వాజ్ గారితో, ఇప్పుడు మీ లైఫ్లో ఇలాంటి అమ్మాయి వస్తే మీ వైఫ్ ఏమంటుంది, మీరేమంటారు, మీరేం చేస్తారు? నేను పడిపోతాను సార్, మా ఆవిడ చంపేస్తాను అంటుంది సార్. వెరీ గుడ్, ఒక మటర్ అయిపోతుంది, పని అయిపోతుంది. నెక్స్ట్ మీరండి కిషోర్ గారు. ఏం అర్థం కావట్లేదు ఏం చెప్పాలి. మేబీ రారనుకుంటున్నాం. రాకపోతే బాగుండే, లేకపోతే బాధపడుతున్నారు రాపోవచ్చని? ఫస్ట్దే కరెక్ట్, రాకపోతేనే బాగుంటుంది. ఓకే, ఎందుకు లేని పని గొడవలు. ఇప్పుడు అక్కడ మీ అందరికీ ఒక ఫన్నీగా అసలు షూటింగ్ టైంలో చోటా గారు, జగపతి బాబు గారు ఎంత అల్లరి చేసేవాళ్ళంటే, ఊరికొరికి మా వైఫ్ తోటి కూడా ఏంటి మీ షూటింగ్కి వస్తున్నట్లేదు, లైగాతో మాట్లాడుతున్నారని ఏదో మరి ఆమె వచ్చినప్పుడే వచ్చేవాడు ఈయన. రావడమే లై గారు వచ్చారా అని అడిగేవాడు. రాలేదంటే బయట రోడ్డు మీద కూర్చున్నాడు కుర్చీ వేసుకుని, వచ్చిందంటే సెట్ లోపలికి వచ్చేవాడు. ఇద్దరు ఉన్నారంటే ఈ కలర్లో వెలుగుతూ ఉంటారు ఆయన. ఒకరోజు అమ్మాయితో మాట్లాడుతున్నాను, ఏదో ఇది చాలా ఫన్నీగా ఉంటుంది ఇది డైలాగు. అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఏంటండి లయగారితో మాట్లాడలేదు, ఆమె వర్కౌట్ కాలేదా, ఈ అమ్మాయితో మాట్లాడుతున్నారు అన్నారు. నేనన్నాను అటు కాదు సార్, మా బాధలు మాకుంటాయి, ఆ అమ్మాయితో ఏదో కొంచెం బాగా మాట్లాడితే ఒక 2 లక్షలు తగ్గిస్తుంది ఏమని మాట్లాడుతున్నాను అంటే, మా సినిమా వాళ్ళు అట్టు ఉండరు, ఇంక 2 లక్షలు పెంచుతారు మీరు బాగా మాట్లాడితే అన్నారు. ఈ విధంగా అంటే జస్ట్ ఫన్ కోసం చెప్తున్నాను. అంత సరదాగా, అసలు సినిమా అనేది ఏదో కమర్షియల్గా జరగలేదు, ఏదో ఒక ఫ్యామిలీ మధ్యలో జరిగిన సన్నివేశంలాగా గడిచిపోయింది. అసలు షూటింగ్ లాగా ఎప్పుడు అనిపించలేదు, అంత సరదాగా గడిపాం. ఇప్పుడు ఈ జెన్జీ పెద్ద వేస్ట్ క్యాండిడేట్, ఇంత అందంగా ఉంటుంది, ఒక ఫోన్ కూడా పక్కన ఉండదు, ఒక బాయ్ ఫ్రెండ్ కూడా పక్కన లేడు,
కాకపోతే ఒకే ప్రాబ్లమ్, ఆడాలని చూస్తే గోకుతూ ఉంటుంది, గేరుతూ ఉంటుంది. షీ స్క్రాచెస్. మరి అదేంటో అది కూడా క్లారిటీ. అది కూడా జంజీలో భాగమా బాబు? జంజీస్ గీకుతారా? మనకి ఏం తెలుసా వాళ్ళ మైండ్లో ఏమన్నా అవుతుందో మరి. ఇదే తెలుసుకోవాల్సిన విషయం, మీరే చెప్పండి. It was only for one day. ఒక రోజు షూటింగ్ లో without knowing ఒక రోజు ఒక క్షణంలో జరిగిపోతుంది. అదే సార్. So appudu I think Laya ma'am got hurt because of me and I started getting very emotional because of that. అప్పుడు లయా మ్యామ్ టు లైక్ కన్సోల్ మీ చెప్పారు ఇలా లైక్ ఇట్స్ ఓకే, ఐ లైక్ ఇట్ వెన్ యూ స్క్రాచ్ మీ అనేసి. అలా కాదు, గీరు పర్వాలేదు, నువ్వు ఎంత గీరినా పర్వాలేదు, మొత్తం గీరినా పర్వాలేదు, నువ్వు గీరుతానే ఉండు అని చెప్పింది. అదేగా లయ, ఇప్పుడు నీ లైఫ్లో నీ హస్బెండ్కి ఇలాంటి పిల్ల తగిలిందనుకో, నువ్వేం చేస్తావు? సార్ హ్యాపీ సార్. అమ్మా, మీ ఆయన చాలా లక్కీ కదా కదా, డాక్టర్ గారు చాలా హ్యాపీ. ఆయనకి టైం ఉండదు సార్. ఐ డోంట్ థింక్ సో. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది, నేను కాబట్టి ఉన్నా. డాక్టర్ గారు చూస్తున్నారా, మీరు చాలా బిజీ అట, కనీసం రోజుకు ఒక 6 గంటలు మీ ఆవిడకి స్పేర్ చేయండి ప్లీజ్. పాపం లేదు, హీల్ స్పేర్, బట్ స్టిల్ హీల్ థింకింగ్ సంథింగ్. ఇది చేద్దాం, అది చేద్దాం, హీస్ ఆల్వేస్ థింకింగ్ సంథింగ్. ఇది గ్రేట్ డాక్టర్, యుఎస్లో చాలా పెద్ద డాక్టర్ వీళ్ళ హస్బెండ్, చాలా గొప్ప డాక్టర్. ఎస్ ఐ నో. నాయుడు గారు. ఎస్ బాస్. నీ లైఫ్లో ఇలాంటి పిల్ల వస్తే ఏం చేస్తావు? నీ వైఫ్ ఏం చేస్తుంది? నీ వైఫ్ ఏం చేస్తుంది? ఫస్ట్ నా కూతురుకి ఫోన్ చేస్తుంది, చూడవే డాడీ అమ్మాయితో మాట్లాడుతున్నట్టు ఫ్లట్ చేస్తున్నట్టున్నాడు అంటే, చంపేది అయితే మమ్మీ, చంపే తర్వాత చూసుకుందాం ఉంటుంది. కూతురు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవిడేమో డిసిషన్ తీసుకోదు, ముందు నా కూతురికి ఫోన్ చేసి వీళ్ళిద్దరు 3-4 అవర్స్ ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇప్పుడు మాట్లాడుకుంటారు 10:30 తర్వాత నైట్. నేను నిద్రపోయాను అనుకుంటాను, అన్నీ అంట. అలా ఉంటుంది బాబు, పెద్ద కథలే జరుగుతాయి. మనడే 5th పిల్లర్ ఏమంటాడు? 5th పిల్లర్ సార్, నా క్యారెక్టర్కి అలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ లేవు సార్. ఇఫ్ సో ఐ వోంట్ ఎంటర్టైన్ హర్. అమ్మో, అంటే అంత కోపంగా ఎందుకు చెప్తావు? రాంగ్ క్వశ్చన్. సారీ బాబు, రాంగ్ క్వశ్చన్ అడిగాను. ఆవిడ గేరుతుంది, నువ్వు కొరుకుతావా? ఎందుకు? వాట్ అంటే క్యారెక్టర్ క్లియర్గా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను సార్ ఆన్సర్. ఆ క్యారెక్టర్ ఇంకో వేస్ట్ క్యాండిడేట్ అనుకున్నాను. అలా వచ్చాడు. అముదా క్యారెక్టర్ గురించి చెప్పాను. మిస్టర్ కార్తిక్, నువ్వు పాట పాడించుకుంటాడా? అన్నీ కుదిరితే లవ్ సాంగ్ అయితే, లేకపోతే సాడ్ సాంగ్ అవుతుంది సార్. అమ్మని అన్నీ కుదిరితే లవ్ సాంగ్ అట, వర్కౌట్ అవ్వకపోతే సాడ్ సాంగ్ అట. సూపర్, బాగుంది. లిరిక్స్ పాడించుకుంటాడు, రాయించుకుంటాడు. భరద్వాజ్ గారు, మీకే యూనిట్ సభ్యులందరూ మాట్లాడిన విధానాన్ని బట్టి క్రిటిక్ స్టైల్లో ఎవరి ధోరణి బాగా నచ్చింది? అందరిలోకి అతను డైరెక్టర్ గడ్డం వేసుకున్నాడే, అతను మాట్లాడింది నిగూఢంగా, నిక్షిప్తంగా, సంక్షిప్తంగా, అర్థవంతంగా, ఇన్ని రకాలుగా మాట్లాడాడు అతను. ఇప్పుడు భరద్వాజ్ గారు అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఇచ్చిన స్పీచ్కి రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 5 సినిమా గురించి, సినిమాకి ఈ స్పీచ్ వంశీకే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సినిమాకి క్రెడిట్ ఇవ్వాలంటే ఇప్పుడు అసలు ఎవరికి ఇవ్వాలో తెలియనంత ఉంది. వీళ్ళు ఈ దుర్మార్గులంతా అంత పని చేశారు. వీళ్ళు ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు అంటానికి లేదు. మొత్తం ఎదురుబడి అంతమంది చేస్తే, నా 50 ఏళ్ల సర్వీస్లో నేను ఇంత యూనిట్ పని చేసాను. మేమంతా చేయటం మామూలు రొటీన్. హీరో చేయటం, కెమెరామెన్, ఎడిటర్, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ సినిమా కంటే ఎక్కువగా చేస్తాం అనేది ఫస్ట్ టైం నేను చూశాను. ప్రాబ్లీ వేరే సినిమాల్లో కూడా ఎవరు చేసి ఉండకపోవచ్చు. నా క్వశ్చన్ కృతికాకి. సో ఇఫ్ యూ హ్యాడ్ టు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ 3 funny words which even your family would laugh at, so what would that be? Please stand up. 3 funny words. Yeah, if you had to describe yourself in like 3 funny words, or if anybody else would describe you in 3. ఇంకొకసారి నీ క్వశ్చన్ ఇంకొకసారి అడుగు, నేను కరెక్ట్గా చెప్తా. 3 funny words లో తనని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా? అంతే, 3 సార్లు నా వదిలేస్తా. No, I giggle a lot. Yeah, so adi 3 words antunnaru. If you would describe yourself like from when I was young, people used to call me Giggly Srinivas because that was my name growing up. I think Giggly would be one.
And next one would be like, I think in this film, everybody calls me one name. Sir calls me Dayam. And JP sir calls me Rakshasi. So I think a villain role, probably Amuda is someone who describes me is also. Yeah, sir used to call Amuda. So it's all, Amuda is basically a Rakshasi and a Dayam as well. So I feel like... అముదా అంటే స్వీట్ గర్ల్ అనుకున్నాను ఇప్పుడు దాకా. నిజమా? It's a giggly Rakshasi. Yes, giggly Rakshasi. Yeah, giggly Rakshasi is Amuda. 3 words. హలో ఎవ్రీవన్, నా క్వశ్చన్ జగపతి బాబు సార్ కోసం. సార్, మీ ప్రతి మూవీలో 2 హీరోయిన్స్ కామన్ ఉంటుంది. సో ఈ మూవీతో మేము ఏమిటి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం? అప్పుడు వయసులో ఉన్నాను, ఇప్పుడు లేను. నో సార్, ఇప్పుడు మీరు చాలా బాగున్నారు, గ్లామ్గా ఉన్నారు. సో నేను ఎప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు, మీరు లయ గారు. సో అప్రిషియేట్ మీ ఫిట్నెస్ది కూడా నేను అసలు కనుక్కోవాలి, ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇద్దరు చాలా బాగున్నారు. సో ఇప్పుడు కూడా అదే మీరు మెయింటైన్ చేస్తున్నారు. సో ఏంటి ఇది? చోటా ఫీల్ అవుతాడు, మాకు ఫిట్నెస్ ఎక్కువ. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆయన చెప్పడం కూడా చాలా మంచిది, బికాజ్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. బెస్ట్ క్వశ్చన్ ఆయన కంటిన్యూ చేయమని చెప్పండి సార్ ప్లీజ్. మూవీ గురించి కూడా, మీ ఫిట్నెస్ గురించి కూడా మీరిద్దరు అంటే మూవీలో ఏమిటి కొత్తగా ఇది? అంటే 2 హీరోయిన్స్ ఎప్పుడు మీది కామన్ ఉంటుంది, మేము ఎంజాయ్ కూడా చేస్తాం. సో ఈ మూవీలో ఏమిటి మేము కొత్తగా చూడబోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ యూ సెడ్, ఎర్లియర్ డేస్లో 2 హీరోయిన్లతో సినిమాలు అన్నీ ఆడినాయి దాదాపు. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ఈ 15 yearsగా నేను బీన్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కాబట్టి అది లేదు. సో ఇదే కొత్తదనం మళ్ళీ వీళ్ళిద్దరితో చేయటం. బట్ ఈ సినిమాకి నేను చేసిన 2 హీరోయిన్ల సినిమాలకి అది సంబంధం లేదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ ఫిట్నెస్? మీ ప్రేమ. ఆల్వేస్ సార్. ట్రూ. అందరం బాబుని ప్రేమిస్తాం, మేము అందరం నాట్ ఓన్లీ యూ అండ్ ఆల్, ఫుల్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ. ఎస్, సచ్ ఏ వండర్ఫుల్ అండ్ స్వీట్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చోటా సార్, ఈ క్వశ్చన్ మీకు. సార్, మమ్మల్ని జెన్జీ అంటున్నారు, కానీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము. ఐ ఫీల్ లైక్ యు ఆర్ ద మోస్ట్ జెన్జియస్ట్ పర్సన్. ఓకే, భరద్వాజ్ గారు వచ్చిన పని అయిపోయింది. ఫుల్ మీల్స్ పెట్టాము, హ్యాపీ. అసలు నాకు లంచ్ కూడా వద్దు సత్య, నాకు భోజనం వద్దు, ఇంకా హ్యాపీ, కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ. ఇంత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు కదా సార్ ఈవెంట్ ఆన్ స్క్రీన్. సో ఇంటికి వెళ్ళంగానే మీరు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారా, లేకపోతే ఇదే క్యారీ ఫార్వర్డ్ 24 hours ఇదేమ్మా? అదే చెప్పేసారు, నా భార్య తట్టుకోలేదు, నేను వెళ్ళగానే ఇప్పుడు కింద ఫ్లోర్కి వెళ్ళిపోద్ది. సార్, వాట్స్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్? అర్ధరాత్రి గాడు కూడా కూర్చుని వాళ్ళ భార్యతో పేకాడుతూ ఉంటాడు, చీటింగ్ చేస్తానే ఉంటాడు, ప్రతిరోజు జరిగిపోతానే ఉంటాడు. ఈ మామూలే. మమ్మల్ని అంటాం సార్, మేము బయట ఏమన్నా చేసి వస్తే అంత ఎనర్జెటిక్గా ఉంటారు, ఇంటికి రాగానే పడుకుంటారు అలా అనేసి. సో వీ వాంట్ టు నో ఎందుకు సార్, ఎలా, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్? ఏమో అది మీరు చెప్తే బెటర్ ఏమో, నాకు తెలియదు అసలు. Honestly, his diet, what he eats and how he thinks, రెండు ఉన్నాయి తను తినే ప్రతిదీ హీరోల కంటే మోస్ట్ సెలబ్రిటీస్ కంటే కూడా పర్ఫెక్ట్గా తింటాడు. అండ్ హౌ హీ థింక్స్, దట్ ఇస్ బికాస్ పాజిటివిటీ. 99% పాజిటివిటీకి వెళ్తాడు. తెక్క వచ్చిందంటే ఇంకో రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఉన్నది 4 అడుగులు, అప్పుడు 12 అడుగులు అవుతాడు. ఓకే సార్, లుక్స్ వెరీ హ్యాండ్సమ్ అండ్ యువర్ స్టైల్ ఆల్సో వెరీ. ఇంకొకటి సాయంత్రం భోజనం వద్దుకున్నారు కూడా చెప్తే బాగుంటుంది. ఈ మాటలేవో రితిక చెప్పుద్దని మొత్తం 40 రోజులు ఎదురు చూసా, ఏ రోజు చెప్పలా. సార్, యూఆర్ లుకింగ్ సో జోవియల్ ఆన్ ద స్టేజ్. ఫ్రమ్ మార్నింగ్ ఆన్వర్డ్స్ వీఆర్ వాచింగ్ యూ అండ్ యువర్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్, వెరీ నైస్. ఒక రకంగా ఏంటంటే పక్కన ఈవిడి, ఆ పక్కన ఆవిడ ఉంది కదా, అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చేమో. Sir is the most handsomest, most energetic, happening, stylish, we you agree. know, stylish, We and agree. everything is like everything. He is like in trend right now. If you look at his getup also, it's like everything is in trend. Exactly. That's why. మీరు అడిగితే ఈవిడ చెప్తుంది, అంటే ఎంత డాకు మంగళ్ సింగ్ అంటే ఆవిడ ఎంత క్రిమినల్ అంటే. అన్ని రోజులు నేను అక్కడ ఉన్నాను, ఒక మాట చెప్పుంటే ఒకరోజు భోజనం కలిసి వచ్చేది భరద్వాజ్ గారికి కదా. సార్, మేబీ వర్డ్స్ సరిపోయి ఉండకపోవచ్చు సార్.
ఎవ్రీ టైం పొగడాలి అంటే మాకు ఇప్పుడే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాము. పేరమ్మా మీరు అందరూ ఒకటే, మీ జంజీలు అందరూ ఒకటే. ప్రతిరోజు దిస్ వాస్ వెరీ జెన్యున్ సార్. చెప్పాలిగా నువ్వు అప్పుడు చెప్పావా? సార్ లైవ్ చెప్పలేదంటే ఓకే, ఓల్డ్ ఆవిడ అమ్మమ్మ, నువ్వు నేను జంజీస్. నా వరకు నేను చేసిన ఇన్ని సినిమాల్లో ద బెస్ట్ గర్ల్స్ అంటే సౌందర్య తర్వాత నేను చాలా మిస్ అయిపోయాను హీరోయిన్స్లో. ఆవిడకుండే ఒక రెస్పెక్ట్, వర్క్ రెస్పెక్ట్ కానీ లేకపోతే ఎనీథింగ్ పెద్దోళ్ళు అంటే గౌరవం అదంతా ఆ అమ్మాయి తర్వాత మర్చిపోయాను. మిగతా వాళ్ళకి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ బట్ వాళ్ళ నాకు తెలీదు. వీళ్ళిద్దరూ మాత్రం డే 1 నుంచి లాస్ట్ డే షూట్ వరకు ఈవెన్ టుడే ఎప్పుడైనా సరే, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు కదా కిషోర్ గారు, విపరీతమైన చలి, ఒక్కోసారి 14-18 అవర్స్ పనిచేసాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా నో కంప్లైంట్ ఫ్రమ్ దెమ్. ఎక్కడో ఒకసారి గీరుకుని కొరుకుని రక్కునేది కంప్లైంట్ తప్ప అసలు స్టార్ట్ సినిమా. But that's all because of you, sir. What? So, I mean, not that. I'm saying like because the energy was because of you. Okay. Sir, for 16 hours shoot lo meeru energetic ga untaru. So we are trying to match your energy, sir, there in the shoot. అండ్ ఇంకొక విషయం ఆ అమ్మాయి గురించి చెప్పాలి. ఈవిడి లయ ఏంటంటే షీఈస్ కెమెరామ్యాన్, డైరెక్టర్, లిరిసిస్ట్, డైలాగ్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఈవిడ ఇందాక 4-5 పిల్లర్లు చెప్పాడు, ఈ 116 పిల్లర్లు ఈవిడి. షీ నోస్ ఎవ్రీథింగ్. షార్ట్ ఓకే సార్, లైట్ ఏడపడింది కదా, 1 more తీసుకుంటారా అంటది. ఇది ఈవిడికి లెజెండ్ పెట్టేసుకుని 8 చేసి చాలా ఎమోషనల్ సీను, చాలా లెంగ్త్ సీను, 80 feet షార్ట్ లెంగ్త్. ఇంకో యాక్టర్కి 8 చేయేటప్పుడు 1 more అడిగితే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అంటే ఏడవడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ, యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అంత ఏడ్చి ఓకే అందరూ ఓకే వచ్చినది, లైటు సక్కమే పడింది, ఇంకొకసారి ఇస్తాను నేను, అలా చేసింది ఈ సినిమాలో. అలా అంత అంత అంటే ఆ కమిట్మెంట్. ఎప్పుడు ఇది నైటు 1:30-2 o'clock. అది ఈ అమ్మాయి విషయంలో అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈవెన్ నౌ ఆఫ్టర్ 45 years ఇన్ ఫిల్మ్ ట్రావెలింగ్, ఇంత గొప్ప అమ్మాయిలు ఇంకా నాతో పనిచేశారు, నేను పనిచేస్తాను, చాలా హ్యాపీ. ఆ అమ్మాయితో ప్రమాదం ఏంటంటే ఆ చిన్నపిల్లలాగా ఉంది కదా, దెయ్యం నెంబర్ 1, రాక్షస్ నెంబర్ 1. కెమెరా పెట్టగానే మొత్తం మారిపోద్ది ఆవిడ. అండ్ ఈవిడితో ఏ రోజు 1 more చేయలేదు మేము షూటింగ్లో, ఎప్పుడు 1 more అడగల. సమ్టైమ్స్ ఈవిడి ఒక సీన్లో ఒక కంపోజ్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు ఈ అమ్మాయిని ఇంటరాగేట్ చేసే టైంలో నా ఫోకస్ అంతా ఆ పోలీస్ ఆఫీసర్ అంటే ఈ అమ్మాయి ఏడుస్తూ మొదలెట్టింది. నాకు తెలియదు, డైరెక్టర్ చెప్పలా. ఆ అమ్మాయి అక్కడ ఏడాలన్న విషయం మా ఎవరికి తెలియదు. అది కాకుండా ఆ టేబుల్ మీద చేపెట్టి ఇలా అనుకుంటుంది. నేను రిహర్సల్లో 2 అబ్జర్వ్ చేశాను నేను. సో షార్ట్ మేకింగ్కి నాకు కొత్త ఐడియా, దానికి ఓహో ఇలా చేయాలన్నమాట, ఇలా చేస్తే ఓహో ఈ షార్ట్ మేకింగ్. సో ఇప్పుడు రేపు మీరు సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూస్తే అంటే స్మితా పాటిల్, షబనాజ్మి వాళ్ళని చూశాను నా చిన్నప్పుడు. వాళ్ళ పెర్ఫార్మెన్స్లు, వాళ్ళ మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఎలా తీసారా ఆ టేబుల్ని ఎలా అనేది, వాళ్ళు ఎలా క్యాప్చర్ చేశారు, కెమెరా బాబాజ్మి ఎవరు ఎలా అనుకునేవాడు నేను. ఆ ఆపర్చునిటీ నాకు వచ్చింది బికాజ్ ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ వల్ల. సో ఇలాంటి అద్భుతాలన్నీ సినిమాలో ఉన్నాయి. చాలమ్మా. I agree with whatever he said. Also, sorry. No, the thing is, I never asked for any scene, I mean, retake or anything, because I know Chota sir takes the best. I know. I have so much trust in sir. I don't even go and check the monitor also. I never. చూడలా. That's only because of you. మేమందరం వెళ్ళిపోతాం, వాళ్ళిద్దరు ఉంటారు. చూసారా, ఇప్పుడు దాకా ఆయన అందరూ పొగిడారు, మెచ్చుకున్నారు, నా కడుపు అంతా మండిపోయింది. నేను మాట్లాడేనా పైకి, ఇక్కడే ఉంటుందమ్మా జంజీకి మాకు తేడా. So whatever Chota said, I completely believe and I'm with him in that. I agree with completely whatever he said. Talent allowance, iddaru talent, very talented people, but character, I look at the characters more than talent. ఇద్దరు నిజంగా బంగారాలు. ఎక్కడ ఎప్పుడు కూడా ఒక నిమిషం వెయిటింగ్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇబ్బంది పెట్టిన టైంలో మేము పెట్టాం కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టలే మమ్మల్ని. అండ్ ఒక దీంట్లో అయితే వెన్ మేము షూటింగ్ ఇన్ అండమాన్, రాత్రి 9:30 10 అయింది. మళ్ళీ 4 o'clock షార్ట్ అంటే లయ 2 o'clock లేచి మేకప్ వేసుకుని రెడీ అయింది. సో ఇప్పటికీ షీఈ్ మెయింటైనింగ్ దట్ దిస్ థింగ్. అండ్ ఎప్పుడు కూడా దేవర్ స్టాండ్ బై లాగా ఉంచేసాం ఆర్టిస్ట్ని. దేవర్ ఆన్ స్టాండ్ బై. నెక్స్ట్ నువ్వు అంటే డ్రెస్ చేంజ్ అంటే వెళ్ళిపోవటం రావటం అంతే. దట్స్ హౌ వీ కుడ్ అచీవ్ ద ఫిల్మ్స్ కాంటెంట్. ఇప్పుడు మీరు చూసే ఈ క్వాలిటీ బికాజ్ ఆఫ్ దేర్ కోఆపరేషన్. ఇందాక ఎవరు అడిగారు కదా, మేము అనేసుకుంటే సరిపోలేదు కదా, యాక్టర్స్ వచ్చి అక్కడ ఆ ప్లేస్కి వచ్చి అటు చేయాలి కదా. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, మార్నింగ్ ఆ సన్ తీసుకొచ్చే టైంకి
మీరు ఆ పర్టికులర్ ప్లేస్లో ఉండాలి. అంటే సముద్రంలో ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ లోపలికి నడిచి, అంటే బ్యాక్ వాటర్స్ లోపలికి నడిచి నించోవాలి అక్కడ. ప్రాబ్లమే. నేను అంతకు ముందు రోజు నడిచి చూశాను, కాళ్ళు గుచ్చుకోవడాలు ఇలాంటివి. అంటే నో కంప్లైంట్, ఏం గుచ్చుకున్నాము ఇప్పుడు దాకా నాకు చెప్పలేదు. టోటల్ సినిమాలో కంప్లైంట్ రక్కుకోవడమే, మిగతా ఎక్కడా కంప్లైంట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. Hi, sir. Hi, everyone. So, I wanted to ask, any of you can answer, like, in your life, మీరు చిన్నగా ఉన్నప్పుడు there might be something that your parents were continuously telling to do something or to not to do something, like, అది మిమ్మల్ని చాలా annoy చేసింది. But then when you grew up, you understand that's true, that is fact. అట్లాంటి థింగ్స్ ఏమున్నాయి మీ లైఫ్లో? I think all of you might have something in your life. మీ parents అవును, ఇండిపెండెంట్గా అందరూ చెప్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఏంటి వాళ్ళు వద్దనే మనం చేశాను, మనకు ఇప్పుడు పెద్దవాళ్ళు అయినాక ఏమవుతుంది? నో లైక్ ఫస్ట్ మీరు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తే మీకు అది చాలా అన్నాయింగ్గా అనిపించేది. బట్ మీరు పెద్దయ్యాక యూ ఆల్సో రియలైజ్డ్, ఓ ఇది కరెక్టే, వినుండాల్సింది కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే అట్లా వినటం లేదు, రెండు జరిగినాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్ అండ్ ఐ గాట్ మ్యారీడ్. మా ఇంట్లో ఇష్టం లేదు, అదే చెప్పి చేశారు. వెన్ మై డాటర్ కేమ్ ఇన్ టు దట్, మై డాటర్ ఫెల్ ఇన్ లవ్ విత్ సమ్ అదర్ గాయ్. అంటే అప్పుడు పేరెంట్స్ మా పేరెంట్స్ మమ్మల్ని వద్దన్నారు. ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ నేను కూడా వద్దన్నా. ఆఫ్టర్ సమ్ టైమ్ మా పేరెంట్స్ ఒప్పుకున్నట్టు మేము ఒప్పుకొని పెళ్లి చేసాం. బట్ ఏంటంటే పేరెంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వీళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తారు. అది మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనకు తెలియదు, మనకు ఆవేశంలో ఉంటాం, ప్రేమించినాక నాకు వీళ్ళు అడ్డం పడుతున్నారు, వీళ్ళు విలన్లాగా కనపడతారు. తల్లిదండ్రులు అప్పుడు దాకా పెంచిన వాళ్ళు మనకు విలన్లాగా కనపడతారు. బట్ మనం పేరెంట్స్ అయిపోయినప్పుడు మనకు తెలుస్తుంది, మన పిల్లలు ఇంకోళ్ళని ప్రేమిస్తాంటే, మనం అడ్డం పడతాంటే మనం వాళ్ళకి విలన్లాగా కనపడతాం. ఇది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట ప్రతి మనిషికి ఎక్స్పీరియన్స్ ఏది. ఈ విషయంలో వీళ్ళంత మెచ్యూర్డ్గా అయితే చెప్పలేదు, కానీ నాకు సంబంధించినంతవరకు నేను ఒకటి చెప్పగలను. మా ఊళ్ళో నాతో పాటు చదువుకునే పిల్లలందరూ చక్కగా తిని నిద్రపోయే టైంలో మా పేరెంట్స్ నన్ను 8 years ఏజ్లో పొలం పోయి పడుకోవాల్సి వచ్చేది, పంట పొలాల కాపలా. ఆ టైంలో ఏంటి నన్ను ఒక్కడిని ఎంత కష్టపెడుతున్నాను అనిపించింది. కానీ ఈరోజు చూస్తే ఏ స్థితి నుంచి వెళ్ళాను, ఈరోజు మీ అందరి ముందు ఇలా కూర్చునే స్థితి దాకా వెళ్ళటం అప్పుడు వాళ్ళు చేయించిన పని అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అది మా పేరెంట్స్, అంటే అప్పుడు వాళ్ళు చేయించింది కరెక్ట్ అని ఇప్పుడు అర్థమైంది. అంటే యూజువలీ నా పేరెంట్స్ చెప్తారు లైక్ డోంట్ యూజ్ లాట్ ఆఫ్ ఫోన్స్, స్క్రీన్ టైమ్, అండ్ అంటే లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ స్క్రీన్ టైమ్, ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, లైక్ ఇట్ టేక్స్ అవే లాట్ ఆఫ్ యువర్ టైమ్ అనేసి. అండ్ నౌ ఐ రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ అ లాట్ ఆఫ్ మై టైమ్, అండ్ ఐ స్టార్టెడ్ సెట్టింగ్ స్క్రీన్ టైమ్ అవన్నీ పెట్టుకొని లైక్ ఐ హ్యావ్ అ స్కెడ్యూల్ టు లైక్ యూస్ ద ఫోన్, అండ్ ఆఫ్టర్ దట్ నేను పడేస్తా ఫోన్ని. ఇట్ ఇస్ స్విచ్డ్ ఆఫ్, ఐ మీన్ ఇట్స్ నాట్ స్విచ్డ్ ఆఫ్, ఇట్స్ ఆన్ సైలెంట్ మోడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఐ థింక్ సార్ అగ్రీస్ విత్ ఇట్. నేను కూడా ఎగ్రీ, వారానికి ఒకసారి మాట్లాడుతున్నా. నా ఫోన్ ఎప్పుడు సైలెంట్ మోడ్లో ఉంటుంది, బికాస్ ఐ స్విచ్ ఆఫ్ ద నోటిఫికేషన్స్, బికాస్ ఒకసారి నేను ఫోన్ తీస్తే మళ్ళీ అది యూస్ చేస్తూనే ఉంటాను. సో అందువల్ల లైక్ ఐ థింక్ నౌ ఐ అగ్రీ విత్ మై పేరెంట్స్. ఎస్, ఇట్ ఈస్ టేకింగ్ అప్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ ఐ అగ్రీ విత్ మై పేరెంట్స్, అండ్ ఆల్సో బాయ్స్ దాట్ ఆల్సో. చిన్నప్పుడు నుంచి సిగరెట్ కాల్చొద్దన్నారు, కాల్చాను. మందు తాగొద్దన్నారు, తాగాను. మందు సిగరెట్లు అయితే 100% నేనే తప్పు. సో హృతికాకి అయితే ఫోన్స్ ఉన్నాయి, మాకు అప్పుడు ఫోన్స్ లేవు. సో దాట్స్ నాట్ ద థింగ్. కాకపోతే స్కూల్ నుంచి 5 minutes లేట్ అయినా మా అమ్మ నడుచుకుంటూ, దర్ ఇస్ ఓన్లీ వన్ వే, సో నడుచుకుంటూ హాఫ్ ద డిస్టెన్స్ ఎక్కడో అక్కడ ఇంకా రోడ్డు మీద కనిపించాను అనగానే ఇంకా తిట్టేయడం మొదలుపెట్టేది. ఏంటి, ఎందుకు, ఏమిటి అడిగేది కాదు. చాలా చిరాకు వచ్చేది. వై షీస్ యెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి, అది కూడా 5 minutes or 10 minutes డిలేకి. అసలు అంత పరిగెత్తుకుని వచ్చేయాలి, వస్తాను కదా ఇంటికే, ఎక్కడికి వెళ్ళాను కదా. సో ఫోన్స్ లేవు, సో ఎనీ టు చెక్, సో అందుకని షీ యూస్ టు వరీ. అది చాలా అనాయింగ్గా అనిపించేది. బట్ ఐ అండర్స్టాండ్, ఇప్పుడైతే ఫోన్స్ ఉన్నాయి, చెక్ చేయొచ్చు, ఎక్కడున్నా వస్తున్నావా, అది ఆల్ ఓకే. ఏమైపోయిందో, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయిందో, బికాస్ నేను 6th classకే సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. సో అండ్ 9th grade ఐ యూస్ టు టేక్ 2-wheeler అండ్ గో టు స్కూల్. సో దానికి భయం ఏదైనా అయిపోయిందా ఏంటని. సో అది ఒక ఇది. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్
సినిమాలు చూస్తానంటే ఒప్పుకునేది కాదు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇస్ రైట్ ఆర్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బట్ సినిమాలకి మేము అబద్ధం చెప్పి వెళ్ళి మామూలు సినిమాలు జస్ట్ ఈవెన్ యునో ఫ్యామిలీ, నేను ఎక్కువ సార్ సినిమాలే చూసేదాన్ని. సో అవి కూడా షీ యూస్ టు జస్ట్ ఎవరితో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఆల్ దిస్ చెకింగ్ అనమాట. నేను ఇప్పుడు వెళ్ళాలంటే వాళ్ళ నంబరు, వాళ్ళ ఇంటి అడ్రస్, వాళ్ళు మా మదర్ వాళ్ళు ఫోన్ చేసి ఎవరెవరు వస్తున్నారు అన్నీ కనుక్కొని దీని బదులు వెళ్ళకుండా ఉంటే బెటర్ అని వెళ్ళడం మానేసాను. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనాయ్ మీ, బట్ ఐ అండర్స్టాండ్ వై షీస్ డూయింగ్ ఇట్ నౌ. చాలా చూశాను సార్, ఎన్ని చూసానో నాకు గుర్తులేదు. లేదు సార్, సినిమాలో, టీవీలో, మళ్ళీ థియేటర్లో ఎన్ని సినిమాలు చూసాను మేబీ, బికాజ్ ఐ లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, అందుకని ఎక్కువగా. లయ చెప్పిందా చిన్న ఎక్స్టెన్షన్ ఇస్తాను నేను. వాళ్ళ మదర్ చాలా కరెక్ట్. ఈవెన్ టుడే ఫోన్లున్నా, ఫ్లైట్లున్నా, కార్లున్నా, పేరెంట్స్కి పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు టెన్షన్ ఉంటుంది. ఇంటికి వాళ్ళు వచ్చి వాళ్ళని చూసేసరికి వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. అది నేను చాలామంది పేరెంట్స్లో అబ్జర్వ్ చేశాను నేను. ఓకే, మీ అమ్మగారు చాలా కరెక్ట్. అండ్ సెకండ్ థింగ్, ఫిలిమ్స్ వద్దు అంది ఆవిడ. ఎందుకంటే ఒక లైఫ్ సెటిల్ అవ్వాలి, ఫిలిమ్స్తోనే కాదు కదా, లైఫ్లో సెటిల్ అవ్వాలంటే చదువు కావాలి. సో దీని మీద ఏంటంటే అందుకే ఎలా ఉంది. ఈవెన్ లయ టుడే సినిమాల్లో ఉన్న సినిమా వేషం ఒక్కట్లేదు ఈ అమ్మాయి దగ్గర. ఈవెన్ ఈ అమ్మాయి యాక్ట్ చేయడానికి వచ్చింది కూడా ఒక బ్యాంక్ జాబ్కి వచ్చినట్టు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి జాబ్ చేసినట్టు వస్తుంది, ఆ పని చేసుకుని వెళ్ళిపోద్ది. అంత సిన్సియర్గా ఉంటుంది కాబట్టి క్రెడిట్ గోస్ టు మీ అమ్మగారు. సో నా విషయానికి వస్తే మా నాన్నగారు ఎప్పుడు చదువుకోరా అనేవారు. నాన్నగారు చెప్పినట్టు నేను చదువుకుని ఉంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళేవాడినేమో. నేను ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయితే నేను ఎందుకు చదువుకోలేకపోయినాను. ఈవెన్ టుడే ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చినప్పుడు ఫీల్ అవుతుంటా. ఒక మంచి ఇంగ్లీష్ మాట్లాడలేను నేను, మాట్లాడతాను ఏదో అత్యసరగా అర్థం కమ్యూనికేషన్ చేయడం వరకునే. ఒక మంచి ఇంగ్లీష్ నావల్ చదవాలని ఉంటుంది. సెట్లో హీరోయిన్లు ఆ ఇంగ్లీష్ నావల్ చదువుతూ కూర్చుని ఉంటారు, నాకు చదవాలని ఉంటుంది. తీస్తాను, 5 పేజీలు తెరవాక ఆవులింత వస్తుంది నాకు, ఎందుకంటే నా బ్రెయిన్ అలసిపోద్ది అది అర్థం చేసుకునేసి. చదువు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్నగారు చెప్పింది నేను ఈయనుంటే ఇప్పుడు నేను ఎంజాయ్ చేసే లైఫ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయ్యేది. ఇప్పుడు 99 ఉంటే 100 మిస్ అయ్యా, 50 ఉంటే 51 మిస్ అయ్యా. సో అది నా రిగ్రెట్స్ నాకు. ఏముంది బాబు, ఇక్కడే అంటే అఫ్కోర్స్ లైఫ్ ఎటు డెస్టినీ తీసుకొచ్చిందే, అది పక్కన పెడితే నా రిగ్రెట్ అదే. చదువు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక అబ్బాయి అడిగిన క్వశ్చన్ ఉంది, అది నాకు అర్థం కావడానికి అరగంట పట్టింది, ఇవి ట్రాన్స్లేట్ చేసింది. మా 5th పిల్లర్ చెప్తాడు ఇప్పుడు. యా, 5th పిల్లర్ అని ఫిక్స్ చేశారండి. చిన్నప్పుడు మా మమ్మీ టీచర్, ఫాదర్ మదర్ టీచర్. సో ఆ టీచర్ పక్కన నేను కూర్చొని ఆడుకోవడానికి వెళ్ళేవాడిని కాదు బేసిక్గా. అంటే నాకు ఆటలు అంటే ఇష్టం ఉండేది కాదు, టైం వేస్ట్ అవుతుందేమో అన్న ఫీలింగ్తో అప్పుడు కూడా కూర్చొని అందరూ ఆడుకునేటప్పుడు నేను ఏదో చదవడం, లేకపోతే ఏదో డౌట్ అడగడం, బోర్డు మీద ఏదో రాసుకోవడం, ఇవన్నీ చేసేవాడిని. మా అమ్మ నన్ను తిట్టి పోరా ఆడుకోరా కాసేపు అని చాలాసార్లు అనేది. అందుకే నాకు ఇప్పటికీ ఆటలు రావు, ఆటలు తెలియట్లేదు. ఆడి ఉంటే బాగున్నామో అన్న ఫీలింగ్ ఉండేది. యా, థ్యాంక్ యూ. అప్పుడు ఆడుంటే మమ్మల్ని అందరూ ఆడుకునేవాడు. సో అంటే ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్ ఏంటిది అంటే, మేబీ అప్పుడు అది రాంగ్ అయి ఉండొచ్చు, ఇప్పుడు అది కరెక్ట్ అయి ఉండొచ్చు, అప్పుడు అది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇప్పుడు అది రాంగ్ అయి ఉండొచ్చు. అంటే పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి కదా సార్ నార్మల్గా ఏదైనా. అప్పుడు మా పేరెంట్స్ ఏమనేవాళ్ళంటే, అరే అంటే నువ్వు బాగా చదువుకుంటేనే లైఫ్ ఉంటుంది, అదేది నువ్వు ఈ పాటలు గిట్లా తిరిగితే రేపు 2 బర్రెలు కొనిస్తే బర్రెలు కాయలేదు అని చెప్పి అనేటోడు సార్ డాడీ. బాగా తిట్టేవాళ్ళనమాట. అంటే బాగా చదివితేనే నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. నేను 10th క్లాస్ అప్పుడు కానీ ఇంటర్ కానీ బాగా కష్టపడి 10 కిలోమీటర్లు సైకిల్ దొక్కి వచ్చి, ఏదో మమ్మీ నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నది, ఇట్లా పాటలు అది ఇది మాకు స్కూల్లో చెప్తున్నారు, ఇట్లా బయటకు వెళ్తా అంటే వాళ్ళు లేదు అసలు అంటే చదివితేనే ఏదైనా అసలు మనకు అంటే చాలా పల్లెటూరు మాది ములుగు జిల్లా. ఇప్పుడు అసలు అక్కడ ఎవరు సినిమా ఇదంతా ఎందుకు అంటే, నువ్వు ఎందుకు అసలు అంటే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా తాగే వాళ్ళు ఉంటారు, చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అమ్మాయిలు ఇదంతా ఏదో చాలా ఉండేది సార్. ఇప్పటికి కూడా కొంచెం ఉంటుంది పల్లెటూర్లలో అట్లా ఉండేది. బట్ నేనంటే వాళ్ళ మాట ప్రకారం కూడా నేను బీటెక్ చేసి తర్వాత కొంచెం ఎంటెక్ అది చదువుకొని జాబ్ చేసినాక ఫస్ట్ నాది ఒక పాట సక్సెస్ మీట్లో వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు అన్నారనమాట, మేము అట్లా అని ఉండకుండా ఉండాల్సిందని ఇంత ప్రెషర్ పెట్టినాం మేము. ఆ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు చెప్పాను అనమాట పేరెంట్స్,
లేదు కొంచెం అప్పుడు కొంచెం అందరిలా మేము కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నారు. బట్ అంటే నేను ఎక్కడ ఆగమైపోతున్నామో అని చెప్పి చిన్న భయంతో వాళ్ళు అని ఉంటారు అంతే. అందుకే ఇప్పుడు నాకు ఆ విషయంలో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అది సార్ నా ఎక్స్పీరియన్స్. మొత్తం చంపావు నువ్వు మొత్తం ప్రోగ్రామ్ అంతా ఒక క్వశ్చన్తో. వెరీ గుడ్. డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. యా, ఈ సినిమా తీయడానికి 3 రీజన్స్ చెప్తారా? అంటే పర్టికులర్లీ ఈ సినిమా కోసం. ప్రొడ్యూసర్ దొరికాడు, హీరో దొరికాడు, హీరోయిన్ దొరికింది. అంటే ఈ పర్టికులర్ సినిమా చెప్పేశారు. స్టోరీ, నువ్వు నించో. ఈ పర్టికులర్ సినిమా 3 రీజన్స్ చెప్పారు ప్రొడ్యూసర్ గారు, కానీ నేను ఇంకొక ఆన్సర్ చెప్తాను. 3 రీజన్స్. ఫస్ట్ రీజన్ జేబీ గారు, సెకండ్ రీజన్ జేబీ గారు, థర్డ్ రీజన్ జేబీ గారు. ఇంకేంటి అయిపోయిందా? ఆకలేస్తుంది అందరికీ. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ నేనేస్తాను. ఇప్పుడు మనంతా ట్రైలర్, మీరంతా టీజర్ చూశారు కదా, అసలు మీకు నచ్చిందా? ఊరికి సోది చెప్తున్నారు ఏంటని చెప్పి మీరు మొహమాటం కూర్చున్నారా? నచ్చితే ఏం బాగుంది, ఏం బాగాలేదు చెప్పండి. నచ్చితే ఏం బాగుంది ఏంటి అది చెప్పాలి. మీరు చెప్పండి, అది చెప్పండి. మళ్ళీ చూడాలనిపిస్తుందా? టీజర్ చూసినాక సినిమా చూడాలనిపిస్తుందా లేదా? కార్తిక్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ ద సీన్స్. నెక్స్ట్ ఆ సీన్స్లో మరి ఈ మేడం చాలా రూడ్గా ఉండడం. అంటే లయ అంత కష్టపడి యాక్ట్ చేసిన లైక్ అనిపించలేదు. లయ గారు అంటే ఫస్ట్ సాఫ్ట్ నేచరే చూస్తున్నాం కదా సార్, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అట్లా. సో మ్యాక్సిమం జగపతి బాబు గారు ఉన్నారు అంటే మీరు అంటున్నట్టుగా సార్ పర్సనల్ స్టోరీని ఇంతమంది ద్వారా చెప్పి దాన్ని తీశాడు కాబట్టి చాలా బాగుంటుంది. సక్సెస్ఫుల్గా 100 days నడుస్తుందని ఆశిస్తున్నాం. అట్లా మొహమాటంగా చెప్పడం కదా. నేను అనేది ఏంటంటే టీజర్ చూశారు, టీజర్ మీద రియాక్షన్ చెప్పండి. టీజర్ మీద ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంటే మళ్ళీ మీరు వెళ్ళి సినిమా చూస్తారా? అది బాగుంది సార్, టీజర్ మాత్రం బాగుంది. టికెట్లు కొనుక్కుని సినిమా చూసి మీరు రండి. తప్పకుండా సార్, చూసిన తర్వాతనే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. జగపతి బాబు గారు మీకోసం ప్రేమతో మీ అభిమాని ఒక పోర్ట్రేట్ గీశారు, మీకు ఇస్తాం అనుకుంటున్నారు. వావ్, గ్రేట్. థ్యాంక్ యూ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ హియర్ అండ్ క్రూ హూ ఆర్ హియర్. చాలా ఇట్ వాజ్ ఎ లవ్లీ కాన్వర్జేషన్ విత్ యూ ఆల్. ఐ థింక్ క్రూ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉండుంటారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.